చాలా కాలంగా జూనియర్ ఎన్టీఆర్ సినిమా 'దేవర' కొత్త కబురు కోసం ఎదురు చూస్తున్నారు. 'త్రిబుల్' తర్వాత వచ్చే సినిమా పైగా ఇక వైవిధ్యం ఉన్న కథ చిత్రం కావడంతో 'దేవర' సినిమాపై అంచనాలు అధికంగా ఉన్నాయి. 2 భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమా ద్వారా అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాహ్నవి కపూర్ టాలీవుడ్ అరంగేట్రం చేస్తోంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మొదటి భాగం అక్టోబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు అలరించనుంది. ఇక షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమాకి నేపథ్యం హార్బర్ విలేజ్ పోస్ట్ మాఫియా కావడంతో మరింత ఆసక్తి పెరిగింది. ఇలాంటి నేపథ్యం ఇప్పటి వరకు రాలేదని సినీ వర్గాలు అంటున్నాయి. దేవర ఫస్ట్ సింగిల్ తేదీ ఖరారయిందని సామాజిక మాధ్యమాలలో ప్రచారం అవుతోంది. ఇప్పటి వరకు తెలిసిన సమాచారం ప్రకారం ఎన్టీఆర్ పుట్టినరోజు 20వ తేదీ మే ఈ ముహూర్తంగా నిర్ణయించారని, దీన్ని విడుదల చేస్తారని తెలిసింది. ఇక పైగా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి అనిరుద్ స్వరాలు అందిస్తున్న విషయం తెలిసిందే. ఇక దేవర ఓటీటీ హక్కులు భారీ ధరకు నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. సైఫ్ అలీ ఖాన్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ ఇతర ముఖ్య పాత్రధారులు. ఇక ఈ మూవీ మొదటి భాగం షూటింగ్ ని ప్రస్తుతం శరవేగంగా ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు. ఒక షెడ్యూల్ పూర్తి అయిన తర్వాత మరొక షెడ్యూల్ ని స్టార్ట్ చేస్తూ వస్తున్నారు. ఇటీవలే గోవాలో ఒక సాంగ్ షూటింగ్ షెడ్యూల్ ని కూడా పూర్తి చేశారు. ఇక త్వరలోనే మరొక కొత్త షెడ్యూల్ ని కూడా మొదలు పెట్టనున్నారు. కాగా ఈ పార్ట్ 1 షూటింగ్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి మే నెల ఎండ్ లేదా జూన్ నెల ఎండ్ అవుతుందట. ఇక అంటే దాదాపు ఇంకా 2-3 నెలల పాటు ఈ మూవీ షూటింగ్ జరుపుకోనుంది. ఇక ఈ మూవీ రిలీజ్ కి చాలా సమయం ఉండడంతో మేకర్స్ రిలాక్స్ గా సినిమాని తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నెల చివరి నుంచి ఎన్టీఆర్ వార్ 2 మూవీ షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయడం కోసం ఎన్టీఆర్ 2 నెలలు కాల్ షీట్స్ ఇచ్చినట్టు సమాచారం. వార్ 2 షూటింగ్ ని చేస్తూనే దేవర పార్ట్ 1 చిత్రీకరణ పూర్తి చేయనున్నారని తెలుస్తోంది. కాగా దేవర సినిమాలో జాహ్నవి కపూర్, శృతి మరాఠీ హీరోయిన్స్ గా నటిస్తూ ఉంటే సైఫ్ అలీ ఖాన్ విలన్ గా చేస్తున్నారు.